వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఎవరైతే మన ఛానల్ ని ముందుగా చూస్తున్నారో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది దోస్తులు. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా అంటే చాలా కృతజ్ఞతలు దోస్తులు. ఇట్లనే సపోర్ట్ చేయాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అయితే మార్నింగ్ నిన్న ఈవినింగ్ ఆ వీడియో పెట్టలేదు కాబట్టి మీకోసం మేము మార్నింగే పనంతా వదిలేసి ఆ వీడియో చేసేసి మీకోసం అప్లోడ్ చేసినాం దోస్తులు. అందుకే ఈ వీడియో కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నాం, ఏమనుకోకండి. ఇక ఈ రోజు వీడియో ఏంటి అని అంటే, మొగుడు ఉండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 209 అన్నమాట. మరి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. అత నేను తర్వాత నీతోటి మాట్లాడతా. ఇప్పుడైతే ఫస్ట్ కేక్ కట్ చేయి. కేక్ కట్ చేసినాక నీతోటి అన్ని నేను మాట్లాడతా. లేదు శ్రీధర్, నేను చెప్పినా కదా కట్ చేయను అని. అయినా నాకు బర్త్డేలు సెలబ్రేట్ చేసుకునేంత ఇంట్రెస్ట్ లేదు, ఇష్టము లేదు. ఇంకా మళ్ళా నువ్వు దాని మీద హ్యాపీ బర్త్డే మై లవ్ అని కొట్టించినావు. అస్సలకే ఇష్టం లేదు నాకు. ఎందుకు లత, అప్పటి నుండి ఇప్పటికి నువ్వు ఒకే రకంగా ఉంటున్నావు. అసలు మనసు అనేది మారదా నీది? అదేం లేదు శ్రీధర్, నేను కట్ చేయను. బ్రదర్ కట్ చెయ్యా అని అంటుంది కదా, ఎందుకు వదిలిపెట్టండి. కాదు, నేను ఎంతో ఇష్టం కొద్దీ ఇంత డెకరేషన్ చేయించి కేక్ తీసుకొచ్చినందుకు నా కోసం కట్ చేయొచ్చు కదా బ్రదర్, మీరైనా చెప్పండి కొంచెం. వద్దు శ్రీధర్, ఎందుకంటే మా ఆయన చనిపోయిండు. ఇక ఆయన చనిపోయినాక కూడా నేను ఈ బర్త్డేలు వేసుకుంటూ కరెక్ట్ కాదు. అయ్యో, గట్ల మాట్లాడుతున్నవేంది రాత? లోకం మీద భర్తలు చనిపోయిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకొని ఎంత సుఖంగా ఎంత హ్యాపీగా ఉంటుర్రు. ఇక భర్త చనిపోతే జీవితమే అయిపోయిందని నాకు ఫీల్ అవుతున్నావా? చేసుకునేదాన్ని అయితే ఎప్పుడో వేసుకుందును శ్రీధర్. నాకు ఇంట్రెస్ట్ లేదు, ఇష్టము లేదు. నా పిల్లలు తోటే నా బతుకు అని నేను నా పని నేను చేసుకుంటున్నా అంతే. ఎందుకేమన్నా జాబ్ చేస్తానవా? జాబ్ లేదు, పొలం పనులే చేసుకుంటా. అయ్యో, మరి ఇప్పుడు ఈ కేక్ని ఏం చేద్దాం? మరి నేను కట్ చేసి నీకు పెడతా, తిను. వద్దు శ్రీధర్. ఏందమ్మా నువ్వు దేనికైనా వద్దు 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 అని అంటున్నావు? ఆ మీదున్నది తీసేయి, అట్లయితే కట్ చేస్తుంది కావచ్చు. సరేలే, మై లవ్ అని తీసేస్తా. అప్పటికైనా కేక్ కట్ చేసారేనా? నాకు ఇష్టం లేదు కట్ చేయడం. నేను ఎంతో ఇష్టం కొద్దీ తెచ్చిన లత, నన్ను అప్సెట్ చేయకు. నేను ఇంకా నీతోటి చాలా మాట్లాడాలి. ఏం మాట్లాడుతావు? చెప్తా. ఫస్ట్ అయితే కట్ చేయి. కట్ చేయలేత. సరేలే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే. అయ్యో లత, హ్యాపీ బర్త్డే. ఇయ్యు, నేను తింటా. అయ్యో, నోట్లో పెడతా అంటే తింటా అనబడుతీవి. వద్దు. బ్రదర్ తీసుకోండి కట్ చేసి. నాకెందుకు గాని? అక్కడ కూర్చుందాం పదండి కాసేపు. లత, నీతోటి మాట్లాడతా నేను. ఏం మాట్లాడుతావు శ్రీధర్? నేను వెళ్తా ఇక ఇంటికి. నేను కూడా వస్తాపా మీ ఇంటికే. నువ్వు మా ఇంటికి వచ్చుడేంది? మరి నీతోటి కాసేపు మాట్లాడతా లత, పనున్నది. ఈడేవాడు అసలు లతను ఏదో చెయ్యాలి అని చూస్తాండు. అద్దు పీకుదాంపా అంటే వాళ్ళు క్లాస్మేట్స్ అట. ఏంది అస్సలు నచ్చుతలేదు నీ అవ్వ. ఇక్కడ కూర్చోలత, నీతోటి కాసేపు మాట్లాడతా నేను. నాకు టైం లేదు శ్రీధర్, నేను వెళ్ళాలి. బ్రదర్, మీరు కాస్త సైడ్కి వెళ్తారా? మేము కొంచెం మాట్లాడుకోవాలి. ఓ శ్రీధర్, అవసరం లేదు సైడ్ పోవుడు. ఏదున్నా మా ఇద్దరు ముంగట్నే మాట్లాడు. ఆయనే నా బెస్ట్ ఫ్రెండ్. ఏదున్నా కూడా ఆయనకు ఖచ్చితంగా నేను చెప్తా. అవునా? సరేలే, మరి నువ్వు కూసో. దారాజు, ఇక్కడ కూసుందురా. ఎందుకు లేలత? మాట్లాడు బ్రదర్, ఏం మాట్లాడాలనుకుంటున్నావు అసలు? నీ ఇంటెన్షన్ ఏంది? రోజు ఫోన్ చేసి అట్లా సతాయించుతున్నావు కదా, అసలు నీ ఇంటెన్షన్ ఏంటి చెప్పు. ఏంటిది అనంటే చెప్తా బ్రదర్. ఏంటిది అనంటే ఈమె నేను ఇద్దరం క్లాస్మేట్స్, ప్లస్ ఇంటర్మీడియట్లో కూడా ఈమె ఏ కాలేజ్లో జాయిన్ అయిందో నేను కూడా అదే కాలేజ్లో జాయిన్ అయినా. జస్ట్ కేవలం ఈమె కోసమే అన్నమాట. ఈమెకి ఇక ఇంటర్ అయిపోయిన తర్వాత ఇక కొన్ని ఇష్యూస్ వల్ల ఈమె కాలేజ్ చేయలేకపోయింది. ఇక అంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల. తర్వాత నేను బీటెక్ చేసిన, సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది. ఇప్పుడైతే నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా హైదరాబాద్లో. ఏంటిది అని అంటే మా వాళ్ళు మ్యాచెస్ చూసిర్రు, నాకు చేద్దాం అన్నట్టే చూసిర్రు చాలా. కానీ నాకు ఏ అమ్మాయినా అస్సలు నచ్చలేదు బ్రదర్.
ఇక సరే ఏదో ఒకటి చేసుకుందాం, వాళ్ళు బాధపడుతున్నారు కదా అని అనుకునేసరికి ఏమైంది, సడన్గా మా అమ్మ నాన్నకి యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు చనిపోయిర్రు. అవునా, మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? అయితే రీసెంట్గా ఇక్కడ లత వాళ్ళ ఊర్లో కూడా, మాది కూడా అదే ఊరు కదా, అయితే మా సొంత ఇంటికి నేను వచ్చినాక వీళ్ళ ఫ్రెండ్ శ్రీజ అని ఒక అమ్మాయి ఉంటుంది, ఆమెకి మ్యారేజ్ అయిపోయింది, ఆమెకు కూడా 2 పిల్లలు. సో ఆమె కూడా వాళ్ళ అవ్వగారింటికి వచ్చినాక నేను సడన్గా లత గురించి అడిగిన, లత ఎక్కడుంది, ఎట్లుంది, ఎంతమంది పిల్లలు, ఏంది అని అడిగితే ఇట్లా అయింది, ఇట్లా 2 పిల్లలు, కానీ వాళ్ళ భర్త చనిపోయిండు, 1.5 సంవత్సరం అయిపోతుంది, పాపం అది ఇట్లా కష్టం చేసుకుంటుంది, వ్యవసాయం చేసుకుంటుంది, వీళ్ళ అమ్మ నాన్న కూడా వెళ్ళిపోయి దాని దగ్గరనే ఉంటుర్రు అని మాట్లాడడం జరిగింది. అవునా? ఇక అయితే నాకేమనిపించింది అని అంటే, నాకు అప్పుడు ఎట్లా ఫీలింగ్ ఉందో లత మీద ఇప్పుడు కూడా అదే ఫీలింగ్ ఉంది బ్రదర్. అంటే లవ్గానే నా ప్రాణం అన్నట్టే ఉన్నది. అయితే మరి ఇప్పుడు నాకు కూడా మ్యారేజ్ కాలేదు, లత పరిస్థితి కూడా అట్లా అయింది. మేబీ నేను మళ్ళీ పోయి ప్రపోజ్ చేస్తే నన్ను యాక్సెప్ట్ చేస్తుంది కావచ్చు, మేమిద్దరం సంతోషంగా ఉండొచ్చు కదా, పిల్లల్ని కూడా నేను చూసుకుంటా అన్న ఫీలింగ్ నాకు వచ్చింది బ్రదర్. నాకెవరు లేరు, నాకున్నది ఒక అక్కకు మ్యారేజ్ అయిపోయింది, అక్క కూడా హైదరాబాద్లోనే ఉంటుంది. ఇక ఇక్కడ ఇల్లు ఉంది కదా అని మరి శుభ్రం చేపిద్దాం, బాగా రోజులు అవుతుంది కదా ఇటు రాక అని వస్తే, నాకు వీళ్ళ ఫ్రెండ్ శ్రీజ కలిసి నాకు ఈ మ్యాటర్ చెప్పుడుతోటే నా మైండ్ మొత్తం బ్లాక్ అయిపోయింది. అయ్యో అవునా, ఆ రోజు లత నన్ను ఇష్టపడి ఉంటే మేమిద్దరం పెళ్లి చేసుకుందాం కావచ్చు, ఇప్పుడు ఒక రేంజ్లో ఉందాం కావచ్చు, సడన్గా ఇట్లా అయిపోయింది అన్న థాట్ నాకు వచ్చింది. సో ఇప్పుడు కూడా జరిగింది ఏంది అని అంటే, చాలా మంది ఉన్నారు ఇప్పుడు 2 పెళ్లిళ్ళు చేసుకుంటారు కదా భర్త చనిపోతే, మేబీ లత మనసులో కూడా నేను ఒకవేళ స్థానం పొందుతా కావచ్చు అన్న ఫీలింగ్ తోటి, అన్న నమ్మకంతో నేను లత నంబర్ తీసుకొని ఫోన్లు చేయడం స్టార్ట్ చేసిన. అయితే ఇక మళ్ళీ నేను సడన్గా సర్ప్రైజ్ ఇస్తే లత మొత్తం షాక్ అవుతుంది కావచ్చు, ఆ షాక్ని, ఆ కళ్ళల్లో ప్రేమని నేను చూడాలని అనుకున్నా కానీ నా కళ్ళల్లో ఏమాత్రం ప్రేమ కనిపించలేదు. ఓకే, నా న్యూస్తోటే షాక్ అయింది. కరెక్టే, గాని ఆమె ఇప్పుడు పెళ్లి చేసుకునే పరిస్థితుల్లో లేదు బ్రదర్. చెప్పులాత, నీ మనసులో ఏమనుకుంటున్నావు నువ్వు? నిజమే శ్రీధర్, ఈయన చెప్పింది కూడా కరెక్టే. నాకు ఎట్లాంటి ఫీలింగ్స్ లేవు మ్యారేజ్ మీద, మనుషుల మీద. ఎందుకు అనంటే నేను ఎంత కష్టపడుతున్నానో నాకు తెలుసు. నా పిల్లల్ని సాదుకోవడానికి నేను మళ్ళీ ఇప్పుడు నా పిల్లలు నా ఎత్తయ్యారు, వాళ్ళ ముంగట పెళ్లి చేసుకుని ఇంకొకరితో సహజీవనం చేసుడు అదంతా నాకు ఇష్టం లేదు. మంచిగా ఆలోచించు లత. ఎందుకు అనంటే లోకం మీద మగాడు లేని ఆడిదాన్ని 100 రకాలుగా అంటూ ఉంటారు కదా, ఆ ఫీలింగు, ఆ మాటలు నువ్వు పడొద్దు, నిన్ను అనొద్దు అని నాకు ఆ థాట్ వచ్చే నిన్ను వేసుకోవాలి ఎట్లయినా అని చెప్పిన. మా అక్కకు కూడా చెప్పిన ఈ ముచ్చట గిసోని సంగతి అని అంటే, ఓహో లతనారా, ఆ అమ్మాయి మంచిగా ఉంటుంది కానీ ఆమె ఒప్పుకుంటుందా, నీకెందుకురా మరి వేరే పెళ్లి చేస్తాం తీరా అని కూడా అన్నారు. లేదు, నేను ఆమెను ఒప్పిస్తా, చేసుకుంటా అన్న ధైర్యంతో ఇక్కడికి నీకు సర్ప్రైజ్ ఇవ్వడం జరిగింది లత. ప్లీజ్ నన్ను యాక్సెప్ట్ చేసి నన్ను మ్యారేజ్ చేసుకో. నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడ ఉంటా, నిన్ను నీ పిల్లల్ని అందరినీ మంచిగా చూసుకుంటా. నా సాఫ్ట్వేర్ జాబ్ హైదరాబాద్లో వేయాలని లేదు, ఇంటి దగ్గర ఉండి కూడా చేసుకోవచ్చు. అప్పుడప్పుడు మీటింగ్స్ ఉన్నప్పుడు హైదరాబాద్ వెళ్ళొస్తే అయిపోతుంది. నాకు నెలకు 1 lakh పైనే సాలరీ వస్తుంది. ఇక నీకు తెలియంది ఏముంది, నేను మంచోన్నా చెడ్డోన్నా అనేది నీకు అన్నీ తెలుసు కదా. పూసుకనా లత విని ప్రేమను ఒప్పుకొని పెళ్లి చేసుకుంటుందా ఏంది? అట్లా చేసుకోవద్దు. అబ్బో వద్దద్దు శ్రీధర్, నాకు ఆ మ్యారేజ్ మీద ఎట్లాంటి హోప్స్ లేవు, నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు శ్రీధర్. ప్లీజ్ నన్ను ఫోర్స్ చేయకు, నేను ఇప్పుడిప్పుడే ప్రశాంతంగా బతుకుతున్నా, నన్ను ఈ ప్రశాంతమైన జీవితంలోనే ఉండనియ్యు. పిల్లలు ఉన్నారు, పిల్లల్ని చూసుకొని బతకాలన్నదే నా ఆలోచన, అంతకు మించి అయితే వేరే ఏం లేదు. నేను నిన్ను అప్పుడు ఎంత ఫ్రెండ్గా ట్రీట్ చేసినో ఇప్పుడు కూడా ఫ్రెండ్గా ట్రీట్ చేయడానికి నేను రెడీ ఉన్నా. బట్ నో లవర్, నో హస్బెండ్, నథింగ్. అట్లా అనకులత, నీకు టైం కావాలంటే తీసుకో, ఆలోచించు. వారం కాదు 10 రోజులైనా ఆలోచించు. నేను ఇప్పుడు ఇక్కడ ఊర్లోనే ఉంటా అని డిసైడ్ అయినా, ఎందుకంటే కొంచెం నా బాధ వేరే ఉన్నది. ఆ బాధ అనేది నీకు తర్వాత చెప్తా, ఒకవేళ నువ్వు నన్ను ఓకే అంటే మాత్రం. కానీ నేను మంచోన్నా చెడ్డోన్నా అనేది చిన్నప్పటి నుండి నువ్వు నన్ను చూసినావు. నువ్వు నన్ను వేసుకుంటే నీ లైఫ్ ఎంత బాగుంటుందో అది నేను చూపిస్తా. బాగా ఆలోచించు లత ప్లీజ్. నేను మీ వాళ్ళతో మాట్లాడడానికి కూడా రెడీగా ఉన్నా, ఇప్పుడు వచ్చి మాట్లాడమన్నా కూడా మాట్లాడతా. మీ వాళ్ళని నేను ఒప్పిస్తా, మీ ఆంటీ అంకుల్ని. వాళ్ళు తెలుసు కదా నాకు, నా గురించి కూడా వాళ్ళకి తెలుసు కదా.
తెలుసు నువ్వేం చెడ్డోని కాదు అని అంటలేను, మంచోనివే. బట్ నాకు మ్యారేజ్ కాకపోతే నేను సింగిల్ ఉంటే ఈ ఆప్షన్ నువ్వు వచ్చి అడిగినా కూడా వాళ్ళు ఓకే అందరు, నేను కూడా ఓకే అందును కావచ్చు మేబీ. బట్ ఇప్పుడు ఎట్లాంటి ఛాన్స్ లేదు శ్రీధర్, ప్లీజ్ నన్ను ఇట్లా బతకనియ్యి. ఆలోచించు లత, ఆలోచించుకొనే చెప్పు. వారం రోజులు టైం ఇస్తున్నా, వారం రోజులల్లా మరి నువ్వేం చెప్తావు అనేది నీ ఇష్టం. నేనైతే నువ్వు ఎక్కడ ఉండమంటే అక్కడ నువ్వే చెప్తే అది నేను చేయడానికి మాత్రం రెడీ ఉన్నా. నువ్వెంతమంది ముంగట చెప్పమన్నా కూడా ఈ మాట నేను చెప్తా. మళ్ళీ ఏ రోజు కూడా నిన్ను అట్లా టార్చర్ చేయను. అంటే నీకు పెళ్ళయింది నేను చేసుకున్నా మళ్ళా అది అని ఏ రోజు కూడా నిన్ను టార్చర్ చేయను. ఎందుకంటే నీ మీద ఉన్న ప్రేమ నాకు అట్లాంటిది. నా ప్రేమ ఏందో నీకు కూడా తెలుసు. కానీ నేను ఎంత వెంటబడ్డా కూడా నువ్వు ఒప్పుకోలేదు ఆ రోజులలో. ఆలోచించుకొని చెప్పు లత. నాకు రాబుద్ది అయితే వస్తా, నేను చూసి వెళ్తా. ఈ వారం రోజులల్లో కాల్ చేస్తా, మాట్లాడు. నీకు ఏదన్నా అనిపిస్తే చెప్పు. వారం రోజుల తర్వాత మళ్ళీ ఇదే ప్లేస్కి వచ్చి మరి నన్ను ఒప్పుకుంటున్నావా, నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా అనే చెప్పు. లేకపోతే ఈ వారం రోజులల్లో మీ వాళ్ళతో మాట్లాడమన్నా కూడా మాట్లాడడానికి నేను రెడీ ఉన్నా. వారం రోజులు కాదు 100 రోజులైనా కూడా నేను చెప్పే మాట ఇదే. లేదు లత, ఏదైనా తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. దానికి సమయం బట్టి ఆలోచించాలి. అందుకే నీకు వారం రోజులు టైం ఇస్తున్నా, నేను వెళ్ళిపోతున్నా. ఇంకా ఇక్కడ ఉండడం కూడా కొంచెం నాకు ఎట్లా అనిపిస్తుంది. ఆలోచించుకొని చెప్పు. ఏదైనా కూడా వారం రోజులకు మళ్ళీ ఇక్కడికి వచ్చేసి చెప్పేసేయి. ఓ శ్రీధర్ ఆగు. ఆగు బ్రదర్. లేదు బ్రదర్, వారం రోజుల తర్వాతనే మళ్ళీ మాట్లాడతా. ఇప్పుడు ఏం ముచ్చట మాట్లాడను. లత బాగా ఆలోచించు. ఏంది లత ఈ గోలా? ఏమో రాజు, నాకు కూడా అర్థమైతలేదు. నేను ఎంత చెప్పినా ఆ మనిషి వినటట్లేడు కదా. అవును, ఈయన నా క్లాస్మేట్ అప్పటి నుండే నన్ను లవ్ చేస్తుండే, కానీ నేను ఏ రోజు కూడా నేను యాక్సెప్ట్ చేయలేదు, ఆయనతోటి మాట్లాడలేదు. మరి ఈ మధ్యలో అట్లా చెప్తాను కదా ఇట్లా గిట్లా అయింది, అందుకే మళ్ళీ నాకు ఇట్లా అనిపించింది అని. అబ్బో లత, నువ్వు పెళ్లి చేసుకోకు. ఎందుకంటే ఇప్పటికే ఎన్నో బాధలు పడ్డావు. ఇప్పుడిప్పుడే కొంచెం మనశ్శాంతిగా పిల్లల్ని చూసుకొని పని చేసుకొని బతుకుతున్నావు. మళ్ళా ఇదో పెంట పెట్టుకోకు. ఇదో పెంట వస్తే ఇప్పుడు మంచిగానే మాటలు చెప్తారు. ఇక పెళ్లి చేసుకున్నాక నువ్వు ఇట్లుండాలి అట్లుండాలి, నువ్వు అసొంటి దానివి ఇసొంటి దానివి అని టార్చర్ చేస్తారు లత. అర్థమవుతుందా? నాకు తెలియదా రాజు, నాకు తెలిసే కదా నేను చేసుకోనంటే చేసుకోనని చెప్తున్నా. ఇప్పుడు కాదు, వారం రోజులు టైం ఇచ్చింది కదా. వారం రోజుల టైం ఇచ్చినాక కూడా ఇడికి వచ్చి కూడా నేను అదే ముచ్చట చెప్తా. నేను నిన్ను చేసుకొని నన్ను వదిలిపెట్టేసే శ్రీధర్, నువ్వు వేరే అమ్మాయిని చేసుకో, నేను సపోర్ట్ ఇస్తా అని చెప్తా. కానీ అంతకు మించి నాకు పెళ్ళి అసలే వద్దు. ఇజ్జత్ పోతుంది ఎవరని చూసినా కూడా. సరే తీలత, ఇక పోదాంపా. నా మైండ్ అయితే మొత్తం బ్లాక్ అయిపోయింది. ఊరిని అవ్వ వాడెవడో సర్ప్రైజ్ అని కళ్ళు తెరుమనానే అన్నాక నువ్వు నిజంగానే నువ్వేనా అంటే నేను నీ లవర్ కావచ్చు అనుకున్నా. మరి అంటే మ్యారేజ్ కాకముందే ఏమన్నా నువ్వు లవ్ చేసినావు కావచ్చు, వాళ్ళే కావచ్చు అని నేను అనుకుని పరిశాన్ అయినా. నా నుండి లవ్ లేదు. సరే లత, నేను పొలం కాడికి పోవాలి, నాకు టైం అవుతుంది. ఇక నువ్వు ఇంటికి పో, ఇటు నుండి నేనేమో పొలం కాడికి పోతా. సరే కానీ ముచ్చట ఎవరికి చెప్పకు రాజు. ఎందుకు అనంటే నెగిటివ్ చేస్తారు బాగా. మళ్ళీ అర్థం చేసుకోరు. అమ్మతోటి కూడా అనకు. నాకు తెలియదా నేను ఎందుకంట. అదే చేసింది లేదు పీకింది లేదు కానీ అబ్బో అట్లా చేసిందట ఇట్లా చేసిందట అసొంటిదట ఇసొంటిదట అని మళ్ళీ పేర్నాలు పెడతారు. ఇప్పటికే పేర్నాలు పడి బదనాలు పడి నా బతుకును ఆగం చేసుకున్నా. సరే సరే పా ఇగవా. ఏందో ఏమో ఈయన ఈ ఊరు ఖర్చుడేంది, దోస్తు నా గురించి ఎప్పుడేంది, మళ్ళీ వీడు నా ఎంబడవాడేంది. నేను చూస్తే అంత కంచుడని ఏమనిపిస్తలేదు. మంచోడే రాజు, చిన్నప్పటి నుండి మస్తు మంచోడు. ఎందుకంటే మేము చూసినాం కదా. మంచోడేనా? నాకంటే మంచోడా? అట్లా కాదు, ఇద్దరు మంచోళ్ళే అంటన్నా. నువ్వంతే మంచోనివి, ఆయన కూడా అంతే మంచోడు. ఆ ఊరే కాబట్టి గట్లా తెలుసు. సరే తి, నువ్వైతే ఇంటికి పో, నేను పొలం కాడికి పోతా. సరే సరే. ఎటువై వస్తావు మల్లక్క? నేనెటువైనే ఇంకా దుకాణానికి పోతే బందే ఉన్నది కదా దుకాణం. ఎందుకు? అగ్గి పెట్టలేదే, పొయ్యంటు పెడదామనంటే పొద్దున 2 పుల్లలుంటే గీకినా. ఇక మళ్ళా లేదు అని తెత్తా అని పోయినా మతికున్నప్పుడు పోతే వాడు మూసేసి ఉన్నాడు కదా, పోరడేటి వేండో ఏమో ఆనికేం పని ఉన్నదో మరి. అవలాత ఎటువై వస్తానవే? నర్సక్క నేనా గడికి వేనా? ఇక మిమ్మల్ని చూసి ఇటే మరినా ఇంటికి పోయేదాన్ని. గటంటే ఎటువైనవే పొల్లా? పొలంకాడి పోలేదు. ఇక బాపు వేయండు. ఇక రేపు పోయి మళ్ళోసారి ఊసత్తా పత్తి. మరి పలిగింది ఉంటే ఇక నువ్వు మల్లక్క రాజును రమ మీ నలుగురు రారి. ఇక మేమిద్దరం అయిపోతుంది. అయితే అత్తం ఇంటికాడుంటే అట్టిగా ఏమత్తాంది? నాకైతే పిసనే లేస్తుంది. అట్లా పనికి పోతే ముచ్చట్లు పెట్టుకుంటా పని చేస్తే ఇంత పైస వస్తుంది, అటు ముచ్చట్లు అవుతాయి. అవునవును నర్సక్క, తిన్నారా మరి? తిన్నమే, నువ్వు తిన్నావా? తిన్నా. అక్కడ కూసుందాం పాలేవే చెట్టు కాడా. నేను పోయి బాగాసేపు అవుతుంది మల్లక్క. కాసేపు అయినాక వస్తా, మీరు కూసో పోర్రి. సరేతి.
నర్సి గా షెట్ కింద గులబడదాం. నాకెందుకో మనసున పడతలేదు. ఆ రోజుల్లో నేను శ్రీధర్ని పెళ్లి చేసుకుంటే నాకు ఈ రోజు ఈ పరిస్థితి ఉండకపోయేది కావచ్చు. అయిందేదో అయిపోయింది కానీ మళ్ళా ఆ పిల్లగానికి నేనెందుకు గుర్తుకొస్తున్నా, నన్నెందుకు చేసుకోవాలనుకుంటుండు. ఆయన చెప్పే మాటలు కొంచెం వింటంటే అర్థం వేరే ఉన్నది. కానీ ఎవరిని దగ్గరికి రానియద్దు, ఎవరిని పెళ్లి చేసుకోవద్దు, నా పిల్లలు పెరిగిర్రు. వారం రోజులకు చెప్పమన్నాడు. వారం రోజులల్లా ఏం ఆలోచించేది ఏం లేదు. అద్దనే చెప్తా నేను అంతే. తవ్వా గింతసేపు పోయినవేంది బిడ్డ? ఏం లేదే అమ్మా. ఏమైంది బిడ్డ గట్లున్నావు? మంచిగానే ఉన్నానే. కాదు, బాపును పొలం కాడికి వెళ్ళి రమ్మనంగా ఓ చికెన్ తెమ్మంటే అయిపో కదా బిడ్డ, ఇలా నీ పుట్టినరోజాయే. ఫోన్ చెయ్యి బాపుకు. ఎందుకు తీయ అమ్మ చికెను? పుట్టినరోజు అయితేంది ఏదైతేంది, నేను ఏమైనా జరుపుకుంటున్నానే? జరుపుకోకుండా మంచిదే బిడ్డ, మనం వండుకుందాం. అవునే అమ్మా, నాకు ఈ ముచ్చట చెప్పలేవేందే నువ్వు? ఏం ముచ్చట బిడ్డ? అదుగా సుశీల ఆంటీ ఉన్ను సురేందర్ అంకులు చనిపోయిర్రానే. అబ్బ బిడ్డ నీకు తెలియదా? అయ్యో యాక్సిడెంట్ అయింది కాదు బిడ్డ, పోయి లారీ కింద పడ్డరు, తుక్కు అయ్యర్రు, సచ్చేపోయిర్రు. అయ్యో ఇక నా బాధల్లో నేనే ఉంటిని, నేను అడగలేదు, నువ్వు నాకు చెప్పలేదు. మనం ఈ బాధల్లోనే ఉంటాం బిడ్డ. అల్లుడు చచ్చిపోయినాక నెల రోజులకే వాళ్ళు చచ్చిపోయారు కాదు. అవునానే? పాపం ఆ పిల్లగానికి సంబంధాలు చూస్తున్నాం అని అన్నారు. ఆ పిల్లగాడు ఏ సంబంధాలు వచ్చినా ముక్కంకర ఉంది, మూతంకర ఉందని ఓ మెచ్చలేదట. ఇక లాస్ట్కు ఏ అమ్మాయినో ఒక అమ్మాయిని చూసి చేసుకుంటా తీయే, ఇక మీరు చూడుర్రే అని చెప్పిండట అయ్యా అవ్వకు. కథం ఇక పొలగాడు పాపం పెళ్లి చేసుకోకుండా అయిపోయే సచ్చేపోయిర్రు. మొన్ననే ఆడాది మస్కం పెట్టిర్రట బాప అంటాండు కదా, ఊరికి పోయిండు కదా మొన్న. గదే మరి ఇప్పుడు ఆ పిల్లగాడు ఏడుంటాండే? ఆ పిల్లగాని పేరేదో ఉండే, మీతోటే చదువుకునే కదా. శ్రీధర్. ఆగా శ్రీధర్ పిల్లగాడే. హైదరాబాద్ లో జాబ్ చేస్తాడట బిడ్డు, నెలకు ₹1,00,000 కంటే ఎక్కువనట. పిల్లగాడు మస్తు మంచోడు, గుణవంతుడు, ఎప్పుడన్నా అత్తే కడుపు నిండా మాట్లాడేటోడు, నీ గురించి అడిగేటోడు. అవును, మరి ఇప్పుడు ఏడుంటాడు? హైదరాబాద్ ఉంటాడు, ఈడుంటాడో బిడ్డ ఇక మనకేమెరక. నేను ఇటే ఉండబడితిని, నేను పోతే ఊళ్ళకు ఏదన్నా లెక్క తెలుసు. సరేనే. ఇప్పుడు గా ముచ్చట ఎందుకు వచ్చింది బిడ్డ, నీకెట్లా అదికి వచ్చింది? చెప్తానే అమ్మా తర్వాత టైం వచ్చినప్పుడు, ఇప్పుడు ఏది అడగకు. సరే తీ, బాపుకైతే ఫోన్ చేసి చికెన్ తీసుకురమ్మను. చెప్తానే. అబ్బో మా అమ్మ కూడా పిల్లగాడు మంచోడు అని అంటాంది. గిట్ల సంగతి అని అంటే ఇదేమంటదో. ఫోన్ వస్తుందిగా. హలో లత. చెప్పు శ్రీధర్. పోయినవా ఇంటికి? నేను ఇప్పుడే ఇంటికి వచ్చినా. ఇంత చెప్పనెట్లా వేను? నాకు కారు ఉంది కదా, కార్లోనే వచ్చినా. సరే మంచిగా ఆలోచించు లత. వారం రోజులల్లా నీ నుండి మంచి రెస్పాన్స్ రావాలని నేను అనుకుంటున్నా. మంచిగా ఆలోచించు ప్లీజ్. నా గురించి నాకు అమ్మ లేదు, నాన్న లేదు, ఎవ్వరు లేరు. ఏదున్నా ఇక నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వే అవుతావు. నీ పిల్లల్ని కూడా నేను బాగానే చూసుకుంటా. కావాలనంటే మనకి పిల్లలు కూడా వద్దు, ఇక నీ పిల్లలే నా పిల్లలు అనుకొని చూసుకుంటా. బాగా ఆలోచించు. ఉంటాను, బాయ్. హలో అసలు ఏంది? నాకు ఓటు అందరు నన్నే కలుపుకుంటుర్రు. నా జీవితం ఎందుకు ఇట్లా తయారైంది? ఈయన మాటలు చూస్తుంటే ఏదో బాధగా అనిపిస్తుంది. ఏదైనా మంచిదే, నేను ఇంకో పెళ్లి చేసుకునేది లేదు. నా బతికేందో ఇట్లనే బతుకుతా నా పిల్లలతోటి అంతే. అసలు ఏంది పాపం లతకు ఎప్పుడు ఎవరో ఒక్కరు తలుగుతూనే ఉన్నారు. మరి లత మనసు మారి పూసుకన శ్రీధర్ని పెళ్లి చేసుకుంటుందా ఏంది? ఒకవేళ చేసుకుంటే ఆయన మంచిగా చూసుకుంటే ఏం కాదు, కానీ మళ్ళీ వాడు ఏదైనా పిచ్చి వేషాలు వేసి లతను బాధ పెడితే ఎట్లుంటది? ఆమె ఎవరిని పెళ్లి చేసుకోకుండా ఉండి ఆమె జీవితం ఆమె చూసుకుంటే బెటర్. వాడు మాట్లాడే మాటలకు లత కూడా లొంగిపోయేటట్టే అనిపిస్తుంది. ఏందో ఏమో వాళ్ళ మధ్యలో ఏం నడుతుందో మనకేం తెలుసు, కానీ లత మనసు మారద్దు. అవో రాజయ్య, అయ్యల లేట్ అయిందయ్యో వచ్చే వరకు షేన్ కాడికి. నేను పోయే టైంకు నువ్వు వచ్చినావు. కొంచెం వేరే పని ఉండనే, ఇక అటు పోయి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇక కరెంట్ వచ్చినా ఇక చెట్టు నీడకు నిల్సున్నా. గిట్రా ఎండ కొడుతుందటు. అయితే తిన్నావానయ్య మరి? తిన్ననే, పొద్దున్నే తిన్నా. ఇక ఇప్పుడు పోయి తినాలి, ఆకలి అవుతుంది. కానీ ఇక పొలం కాడికే వచ్చిన. అయితే
మా బిడ్డ ఇప్పుడే ఫోన్ చేసింది, నాన్న రాంగా చికెన్ తీసుకురాయే పొలం కాడ నుండి వస్తున్నవాయే అని అన్నది. తీసుకొత్త బిడ్డ అని చెప్పిన. ఇలా మా లతవ్వ పుట్టినరోజట, ఇక అద్దు అని అన్నదట లతవ్వ. గాని ఇక మా ఆవిడ ఉండి పట్టుకరమ్మని బిడ్డ అని అన్నదట. ఇక ఫోన్ చేసింది. ఆహా అవునా, సరే సరే పట్టుకపోయే. ఇక పుట్టినరోజు అప్పుడు అట్లా కేక్ కట్ చేయకుండా కూడా ఇంట్లో పార్టీ చేసుకోవాలి కదా చికెన్ తోటి. ఇక అదే. కాదే బాపు, ఒకటి అడుగుతా చెప్తావా అని ఏమనుకోకు గాని. అడుగు, ఏమైందయ్యా? ఏం లేదే. అయితే ఇప్పుడు మరి లత పాపం ఇంకా చిన్నపిల్లలాగానే ఉండే. లతకు వేరే ఏదన్నా పెళ్లి ఎత్తా అని మీ మనసులు ఉన్నదా? దాంది చిన్న వయసే నాయే. ఆ చిన్నతనంలోనే భర్త దూరం అయిపాయే. ఏనయ్యా, ఎవరికైనా ఉంటాయి కదనయ్యా ఆ బాధలు అనేటివి. కొంచెం మొగడున్నది వేరే ఉంటది, మొగడు లేనిది వేరే ఉంటది. నా మనసులా ఉన్నదయ్యా. ఎవరన్నా మంచోళ్ళు దొరికితే అంటే ఇల్టమే తెచ్చుకొని ఇన్నే ఉంచుకొని చూసుకుంటే మంచిగా ఉండు అన్నట్టున్నది. కానీ మా లతవ్వకి ఇష్టం లేదు. అబ్బో, పెళ్లి జోలి తీస్తేనే మొత్తం ఇల్లెత్తే గుర్తుంది. అంటే నీ మనసులు ఉన్నదానే? ఉన్నదయ్యా. మా ఆవిడ మనసులా నా మనసులా మా ఉన్నది. మేమిద్దరం మాట్లాడుకున్నాం. ఎవరన్నా మంచోళ్ళు దొరికితే చేత్త అయిపోవు, బిడ్డకు ఇల్టం వచ్చేటోళ్ళను అని అనుకున్నాము. కానీ బిడ్డకు ఇష్టం లేదయ్యా. ఇక ఆమె ఇష్టం లేకుండా మేమెట్లా చేస్తాం? అవునా, సరే సరేనే. ఇక మనం అనుకుంటే అయిపోదు కదనే, ఆమె మనసులో ఉండాలి. కానీ ఇక ఆమెకు లేనిది మనమేం చేస్తాం? బలవంతంగా పెళ్లి చేయలేం కదా. ఇక పిల్లలు ఉన్నారయ్యా, పిల్లలు దానెత్తవుతారు. ఇప్పుడు ఏం పెళ్ళి అని అంటాంది. కానీ చేసుకుంటే అయ్యో ఇలా మేము ఉంటాం, రేపు చచ్చిపోతాం, చచ్చిపోయినాక తోడని ఉంటాడని మా మనసులో అనిపిస్తుంది. కానీ ఇక దాని ఇష్టం అయ్యా, ఎట్లా ఏది ఉంటే అట్లా అవుతుంది. సరే తీయ బాపు, ఇక ఓ మరి చికెన్ తీసుకొని. పోతాన్నా. వీళ్ళ మనసులో కూడా లతకు పెళ్లి చేయాలని ఉన్నది. మరి పుష్కన శ్రీధర్ వచ్చి వీళ్ళతోటి మాట్లాడి ఒప్పిస్తే లత కూడా ఒప్పుకుంటుందా, చేసుకుంటుందా పెళ్ళి? ఏమోలే, ఎవరి జీవితంలో ఏది జరిగేది ఉంటే అదే జరుగుతుంది. దాన్ని మనం ఆపగలుగుతామా? ఇంకో మడి కన్నా నీళ్లు మలుపుతా. ఆవులింగవ్వా, మళ్ళా పోసవ కలిసిందా నీకు? దాని తినాలి అయ్యా, దాని వారాలి అయ్యా. అది నాకు కలుసుడు ఎందుకు మల్లక్క? కలిసినప్పుడల్లా లొల్లియే లొల్లి. దాని బొంద పెట్ట. నువ్వు దాని జోలికి ఎందుకు పోతాను మరి? దాని జోలి ఇచ్చుకపోను. దాని జోలికి నేనెందుకు వేయను నరసవ్వా? నేను దుకాణానికి పోయి వస్తా అంటే ముసలోడు ఏం కూరని నువ్వు గిందంత వేసిస్తావా అని అడుగుతాండు. సరే పప్పుచారు వేసినా దా వేసిస్తానన్నా. గంతే. ఇక వెనక నుండి వచ్చింది, దానికి నోటుకు వచ్చిన బూతు తిట్టింది. ఇంకా నాకు తిక్కలేస్తాను నేను. ఇంకా నయ్యో, నిన్ను అన్నలేదు అది. అది నన్ను అంతే. దాని మొత్తం ఈ పంత సాపి ఎద్దును అంత తిక్కలేస్తాంది. దాని జోలికి వేయింది లేదు, దాని వార్తకు వేయింది లేదు. అబ్బా అబ్బా అబ్బా. అగో మల్లక్క, మల్లయ్య గిల్లా యాకే వెళ్తాడు తిరుపతోళ్ళ ఇంట్లోకి. ఓ సారు, గాలింట్లో ఏం చేస్తాను? నేను ఏడవైనవా నేను అనుకుంటానా? కోవలేనుకోవాలి, ఇద్దరు వెళ్తారు. పెగ్గులేసుకుంటున్నారా ఏంటి? ఏ కాదు, ఇగో తిరుపతి గాడట మన కార్యాలుంటాయి చూసినవా కూర, అది తెచ్చుకున్నాడట, అండిండట. దా మల్లయ్య బాపు తిందువు, మన చేతి వంట చూద్దువు అని అన్నాడు. ఇక సరే అని పొయ్యి బుక్కెడు తిన్నా. కమ్మగండిండే మల్లవ్వా. అబ్బో, నిన్ను అందరు పిలిచి మా పెడతారు బువ్వా, కానీ నాకెవరు పెట్టారు కదా. ఓ మల్లక్క, తింటావా? మా ఇంటికాడ అద్దా తిందువు. అద్దురా, నిన్నెందుకు ఇబ్బంది పెట్టుడు? మరి నీకు పైసలు ఎక్కడిరా పోడా? కూర తెచ్చుకున్నావు ఇయ్యల్లా. ఇక తాగుడు బంద్ చేసినా కదా మల్లక్క, అందుకే నా దగ్గర పైసలు ఉంటున్నాయి. ఈ మధ్యలో పనికి పోయినాయి, అటు పోయినాయి, ఇటు పోయినాయి. ఇక ఎందుకో తినబుద్ధి అయింది, తెచ్చుకున్నా, అండుకున్నా. ఇక మల్లయ్య బాబుకి అప్పుడే వచ్చిండు, బుక్కడంతా తినవంటే తిన్నాడు. అట్లా అండుకొని తినాలరా పోడా. తిరుపతి గాడు తాగుడు ఎందుకు బంద్ చేసిండో ఎందుకో నాకు తెలుసు. ఎందుకు మల్లక్క, నేనెందుకు బంద్ చేసినా? పైసలు ఉంటలేవని బంద్ చేసినా. ఓ మల్లయ్య బాబు, చెప్పినావా ఏంది? పొట్ట తగ్గాలని తాగుతలేవు కదరా? గంతే. ఇక పొట్ట తగ్గితే యువతరన్న చేసుకుందామని చూస్తాన్నా. అబ్బో, ఇన్ని రోజుల నుండి పెళ్లి చేసుకోరా అంటే పెళ్ళెందుకు, పెళ్ళమెందుకు, దాంతో అంటే కాదు. ఇప్పుడు చేసుకోబుద్ధి అవుతుంది.
సరే తీ పోతాన్నా, నాకు వేరే పని ఉన్నది. ఎట్రా? రాణి దగ్గరకు పోతున్నా. మీ సురేష్ అయ్యోళ్ళింటికి మెల్లగా రాణిని బయటకు పట్టుకత్తా. పో నీ పని నువ్వు చేసుకో పోరా. పోతాన్నా. ఇది ఏమున్నా మా సురేష్ అయ్య బంగ్లా చుట్టే తిరుగుతాండు. అవునా? ఏమో మీ సురేష్ అయ్య గిట్లా 100 రూపాయలు ఇస్తాడో ఏమైనా పని చేయించుకొని అని తిరుగుతాడు కావచ్చు మళ్ళక్క. నిమ్మలంగా కూసున్నారు. తిన్నరా? ఓ లింగవ్వ తిన్నవా? తిన్నా ఇవాళ శంబడు బయటకు వెళ్ళలేదా? ఏవో ఇయ్యలగాననే వాళ్ళలేదు. ఇంట్లో ఏం చేస్తాండో? ఏ పాపం ఆయన బయటకు వచ్చిన బాధే ఉన్నది. ఆ ముసలోని ఆ పోసి చంపేటట్టే ఉన్నది. నిజమేనే, ముసలోన్ని అస్సలు ఓర్తలేదు. ముసలోని పైసనే తిన్నది గాని నా పైసే తిన్నాడు అని పుకారు చేస్తాంది. ఓ అది లాంగబొడ్డి కాదు, నేను ఎప్పటిసుందో ముసలోనికి చెప్పుకుంటా అత్తన్నా గాని మరదలా నా ముడ్డు మీద దందు మరదలా అనుకుంటా దానెంబడ వేండు. ఇప్పుడు దాన్ని ఇచ్చుకున్నాడు. మనవరాలు ఉన్నదా లింగవ్వ? ఉన్నది. ఆ పిల్ల ఎక్కువ ఇంట్లోకే బయటకే వెళ్ళది. గట్ల వెళ్ళకుండానే ఉంటే అయిపోతుంది. ఇంట్లో ఏం చేస్తుంది? ఏం లేదు, చదువుతుంది, ఫోన్ చూస్తుంది. ఓ మల్లవ్వా నేను ఇంటికి పోతానా? రాయే జల్దీ. ఈయన్నే ముచ్చట పెట్టుకుంటా పొద్దుగడ దాకా ఊసోకు. అయ్యో అత్తపో. మళ్ళక్కలేదు మల్లయ్య బాబు కుండబుద్ధి కాదు కావచ్చు. ఏ అట్లా కాదవ్వా, ఇది ముచ్చట పెడితే ఇక మూతి చాపింది అనుకో, సాయంత్రం పొద్దుగినా కూడా దానికి లేవది. అందుకే చెప్తానా, ఇక పోతానా నేను. పో. ఈ పొల్ల నిన్న చెప్పిన ముచ్చటకు అసలు ఇక మొత్తానికే కనబడతలేదు కదా. ఫీలింగ్ అయిందా ఏంది? లవ్వ పనికైనట్టుంది కదా. పిల్తా. అశు, ఓ అశు, రావా ఒకసారి. ఏంటిది? కాదు, నేను నిన్న రాత్రి చెప్పిన ముచ్చటకు ఏ ఆన్సర్ చెప్పకుండా సప్పుడేక వచ్చినావు. మరి నేను ఏమనుకోవాలి? నీకు నేనంటే ఇష్టం అని అనుకోవాలా, లేకపోతే ఇష్టం లేదు అని అనుకోవాలా? మొత్తం ఇక నిన్నడుస్తుంది ఎప్పటిదాకా మొత్తం కననే పడతలేవు, ఇంట్లోనే ఉంటాను, బయటకు వెళ్తలేవు. నాకు ఇంట్లోనే పని ఉన్నది. అయితే కాదషు, ఇప్పుడు చెప్పు, నా లవ్ యాక్సెప్ట్ చేసినవా లేకపోతే రిజెక్ట్ చేసినవా? ఏదో ఒకటి చెప్తే నా పని నేను చేసుకుంటా కదా. అంటే ఇప్పుడు రిజెక్ట్ చేసినా అంటే ఇక నువ్వు నన్ను మర్చిపోయి నీ పని నువ్వు చేసుకుంటావా? యాక్సెప్ట్ చేస్తే నాతో మాట్లాడుకుంటా, నాతో ఉంటావా? అంతే కదా. ఎక్కువ ఫోర్సు వేయద్దు ఎవరినైనా కూడా. నా మనసులో ఉన్న మాట నీకు చెప్పినా, నీకు ఇష్టం ఉంటేనేమో ఓకే, ఇష్టం లేకపోతే నా పని నాది, నీ పని నీది. గట్ల అంటున్నా. ముందు ఫ్రెండ్స్ లాగా ఎట్లున్నామో అట్లనే ఉందాం. అవునా బంటి? సరేలే. మళ్ళా పోతా అన్నవేంది చెప్పు. నాకు 2 days టైం కావాలా బంటి. 2 days తర్వాత ఏంటిది ఏం కథ అని చెప్తా. అవ్వ 2 days? 2 days వరకు నాకు బీపీ లేచిపోయేటట్టున్నది. ఏమైంది అటు గురుగుతావు? 2 days వరకు నాకు బీపీ లేచి నేను వీకటట్టున్నా మీదికి. అట్లేం కాదు, నువ్వు జోకులు చేయకు. ఏమోలే, ఇది నడుస్తుంది ఇప్పుడు. వెయిట్ చేయాలి ఇక నేను. తప్పుతుందా? అయ్యో బాగానే అదైతుంది. సరే నేను పోతున్నా, నాకు పనున్నది. ఎందుకు? ఇప్పుడు మాట్లాడితే ఏమైతుంది? కాసేపు పనున్నది బంటి. సరే పో, నీ పని ముఖ్యం, నీకు చేసుకోపో. బోరు కొడుతుంది. ఇలా మా రాజు అటే వీకెండ్ ఏంది, పొద్దుగాల పోయిండు, ఈ వారకి ఇంటికి రాకపాయే, మధ్యాహ్నం అన్నం కూడా తినలేడు. అసలు ఎటు వేయండు? ఫోన్ చేద్దామంటే ఫోన్ లేకపాయే. ఈ పొలం కాడ ఇంతసేపు ఏం చేస్తాడు అసలు? మరి లత కూడా పొలం కాడికి వేయిందా, ఇంటికాడున్నదా? ఓసారి లత దగ్గర పోయి ఫోన్ చేస్తా రాజుకు. మరి ఈ వారకు రాకపాయే, ఏడున్నాడో ఎన్నత్త ఉన్నదా ఏమే అసలు? ఈమె కూడా పొలం కాడికే వేయిందా? లత, ఓ లత. రమా దా లోపలికి రా. ఉన్నా. ఏ లోపలికి ఎందుకు, ఇక్కడనే చల్లగా ఉన్నది, కూసోరామా. తిన్నవా లత అన్నం? ఇలా పొలం కాడికి ఓలేదా ఏంది? ఏ పోలేదు, ఇక బాపే వేయండు, ఇంతకు ముందే వచ్చిండు. తిన్నా అప్పుడు పొద్దున గాని ఇక అమ్మ చికెన్ వండుతుంది, ఇక అయినాక తిందామని. ఇయ్యాలెందుకు చికెన్? స్పెషల్ ఏంటిది ఇయ్యాల? ఏ స్పెషల్ అంటూ ఏం లేదు గాని ఇయ్యాల నా బర్త్డే. అవునా, నీ బర్త్డేనా? హ్యాపీ బర్త్డే లత. మరి కేక్ కడి చేస్తానవా? ఏ లేదురామా, నాకు గట్లాంటివి ఇష్టం ఉండదు. కేకు లేదు గీకు లేదు కానీ ఇక మా అమ్మ చికెన్ తెప్పించుకుందాం బిడ్డ, వండుకుందాము అని అన్నది. అంటే సరే తీయనంటే ఇక మా బాబు ఇప్పుడే తీసుకొచ్చిండు, అమ్మ వండుతాంది. చెప్పురామా, ఏమైనా పనికి వచ్చినావా? ఏం లేదు లత. మా రాజు పొద్దుగాల పోయిండు ఇంట్లోకెయ్యి,
ఈ టైం అవుతుంది ఇంకా రాలేదు. మరి పొలం కాడ ఏం చేస్తాండు ఏం కథ? నాకేమో ఫోన్ లేదా ఫోన్ చేద్దామంటే మరి నిన్నన్న ఏమంటా నచ్చా. రాజు నాతోటి అటు వచ్చిండని రమకు తెలియదు, చెప్పుడు కూడా చెప్పొద్దు ఇప్పుడు నేను. అయ్యో అవునా రామా, సరే తీ మరి చేస్తావు ఫోను. చెయ్యిలత జర నాకు టెన్షన్ అవుతుంది. మరి ఆ దొంగ బాడుకోవు అదే మా బావగాడు వాడిని అట్లా ఎత్తిం కదా, మరి పుసుకనా మన అయ్యగాడు నా భర్తను ఏం చేస్తాడో అన్న టెన్షన్ తగిలింది నాకు. ఏం చేయర్తి, ఫోన్ చేస్తావు. రింగ్ అవుతుందా? అవుతుంది. హలో రాజు, లత నువ్వట ఏడున్నావు? ఓ రమొచ్చింది, ఫోన్ అట మాట్లాడు. ఇయ్యి లౌడ్ స్పీకర్ పెట్టు. ఏడున్నావు? నేను పొలం కాడనే ఉన్నానే. కాదు పొద్దడుచుంది ఆన్నే ఉన్నవా? గీ ఆళ్ళైతాంది అన్నం తినకపోతివి. పొద్దుగాల పోయినో ఇంకా ఇంటికి రాపోతివని నాకు భయమై పాడైతాంది. ఇక వేరే పని ఉండే అయితే ఈయన్నే చేను కాడ ఇక ఈయన్నే ఉన్నా. అత్తన్న అయిపోయింది. సరే తీ జల్దిరా, ఇక నాకు ఫోన్ లేకపాయే లత దగ్గరికి వచ్చి ఫోన్ చేస్తాన్నా. తొందర రాయిగా. వస్తా ఉండు. సరే భయం లత, కొంచెం ఇంటికి వచ్చేదాకా భయమే. గట్లా శత్రుత్వం బాగున్నది మా మీద, జాగ్రత్తగా ఉండాలని భయం. గట్లనే ఉంటుంది తీరామా. మళ్ళీ ఎప్పుడు రమ్మన్నారు పోలీస్ స్టేషన్కి? వాడు ఏడున్నాడట? స్టేషన్లో ఉన్నాడటనా లేకపోతే బయటకు వచ్చిండటనా? స్టేషన్లోనే ఉండవచ్చు లత, మళ్ళీ రేపు బోవుడే. సరే తీ, ఇంకోసారి నీకి జోలు పెట్టుకోకు నువ్వు, అర్థమవుతుందా? వాడికి ఇంత అంత ఏదైనా కథలు పడ్డా కూడా జల్దీ నువ్వు రాజుకు చెప్పు. అబ్బో ఇంకా వాన్ జోలి వాన్ వార్త నాకెందుకు లాతో? ఇప్పటికే నరకం చూపిస్తుంది దొంగ బాడుకోవు. నేను చెయ్యని దానికి ఇక్కడ బాధితురాలుగా అయిపోయాను ఇప్పుడు నేను. అయితే మన తలరాత మంచిగా లేనప్పుడు గట్లనే ఉంటది. గదే సరే లత, ఇక పోయత్తా. సరే. పాపం ఫోన్ గురించి గీడి దాకా వచ్చింది. వస్తానంటే నేనద్దంటానా. ఈ సాంగ్ అయితే సూపర్ ఉండేది. వర్షాకాలం వస్తే ఇదే పాట పాడదు నేను ఊకే. అవ్వయ్య పోతా, నీ అవ్వ అంత పిసలెత్తాంది. ఏం చేయాలో అర్థమై పాడైతలేదు. కాసేపు అట్లా ఊరగనన్ను ఉరుగుతా. నేను ఎప్పుడు రమ్మంటే ఎప్పుడు వస్తానవే. అయ్యో ఏమన్నా పనున్నదా నీకు నాతోటి? ఏం పని లేదు గాని ఊక ఎందుకే ముచ్చట్లు? మీ ఆడోళ్ళకి ఎప్పుడు ముచ్చట్లే. అబ్బో సంసారి, ఇక నువ్వు ఆడోళ్ళ దగ్గర కూర్చోనట్టే ముచ్చట పెట్టనట్టే. ఓ ఏందో నీతి చెప్తాండు నీతి. సరే గాని ఒక 10 రూపాయలు ఇయ్యే, నేను ఊగా తోసుల ప్యాకెట్ తెచ్చుకుంటా. సాయంత్రం షాయలేసుకొని తింటనే కమ్మ ఉంటాయి. ఆవు బల్ల కింద పెట్టుకున్న 100 రూపాయలు పట్టుకపోయి మింగినవు, కడుపులా పోసుకున్నావు. నా దగ్గర రూపాయి లేకుంటే వేసినావు. 10 రూపాయలకు ఏ వాడుకోవాలి ఏ ఊరుకోవాలి నేను? అబ్బో భలే అడుగుతున్నావు పో. ఆ 100 గిట్లనే దేనికన్నా అయితే అని దాచిపెట్టినా. కాతం పట్టుకొని వీకుతివి, గుట్కెడు మింగుతివి. ఇప్పుడు 10 రూపాయలంటే ఎన్నుడు తేవాలి నేను? అబ్బా నీ 100 తీసుకున్నాడేమో గాని 100 సార్లు చప్పరియబడితివే మళ్ళీ. మరిగా సప్పరిత్తా. నేను కట్టం చేసిన పైస దాచిపెట్టుకున్నప్పుడు నువ్వెందుకు ముట్టాలే? నాకు అడిగి ముట్టాలే కదా. అడగకుండా దాచిపెట్టుకుంటా ఆయనతో కథం పట్టుకొని పోతివి, 90 ఎత్తివి అత్తివి. అయితే ఇంకోసారి నువ్వు ఏడ దాచిపెట్టుకున్నా కూడా అది ఇయ్యా. ఇట్లనే తాగినాక ఆయనతో నా బంగారు గాజులు కూడా అమ్ముతావని జున్నవ దగ్గర పెట్టుకొచ్చుకున్నా. అబ్బో నువ్వు అమ్ముతావు అసొంటో మహాత్మునివి నువ్వు. పెగ్గేసినావంటే మన ఖాళీలనే ఉండవా నువ్వు? ఇక నాకేమి దొరకలేదా అని నీ బంగారు గాజులు పట్టుకోపోయి అమ్ముతా. నీ మేరమోకానికి ఏంచినావా నాకెప్పుడన్నా? నా మనవడు ఏంచిండు. నీ బొందకు గీ పుస్తెలు కూడా ఏంచలే నువ్వు. అప్పుడు లంజల సోకుండి అన్ని లంజలకే పెట్టినావు. ఒర్రకే ఎవడని ఊస్తే నిజమే అనుకుంటాడు. నాకు ఏ సోకు లేకుండే, గిదే తాగుడు దోస్తు వాళ్ళకు తాగిపిచ్చుడుండే. నీ అవ్వ ఓ మల్లయ్య, గీ గుండెదేంది నన్ను పిలుస్తుంది? ఏందవ్వా? మర్రాయమల్లు ఇటు వచ్చిండా? ఏడబోయిండు? పొద్దుగాల వేయండు, ఈ వారకు బత్తకలేడు. పొలం కానుండి వచ్చిండు, తినవంట తినలేదు. మరి ఏడవేయండో కనబడతలేడు. ఈ గుండెదానికి బగ్గ పలుపు, దీంతో మాటనే మాట్లాడద్దు. దీని గుండు పాడుగాను. ఏదవ్వా రాలేదు కదా? ఇటు రానే రాడాయనే. ఈ మధ్యలో మా అత్తండవ్వా
ఇటే ఊకత్తాండు. పోషికాడికి పోతాడు కావచ్చు మరి. నాకేం తీట, నేను చెప్పింది అనుకో ఇప్పుడు నా మీద పడుతుంది. ఏమో అవ్వ, మరి మాకైతే కనవలేదు. మరేది ఏడవేండో ముండగొడుకు వాడే అత్తడు. వాని తినాలి అయ్యా, వానితోటి నాకు రంది. తాగుబోతు బాడుకవైండు, బగ్గ తాగుతాండవ్వా. ఏం చేయాలి? ఏమన్నా అంటే గుండుదానా 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 అని నోట్లకై పేరు తీస్తలేడు. ఆవుకుంటావా? మరి నీకు ఎందుకు ఎంటికలు మొత్తానికే ఉండయి? ఏం చేయాలి? నాకు పుట్టుకసుందే అత్తలేవు. ఏం చేయాలయ్యా? అయితే ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క బాధ ఉన్నది గుండమ్మ. నా గుండుడేమో అని అందరు నన్ను గుండమ్మ గుండవ్వ అని పేరు పెట్టిర్రు. అయితే ఇక పోతన్నా. తలుపులు పెట్టి రాలే, కుక్కలో మన్నో సొత్తాయి. పో. ఈ బిగ్గు బాసు మంచిగా ఉన్నది. ఈ అవ్వ ఒక్కొక్కళ్ళు ఆడులేమో గాని ఈ బాండింగ్లు పెట్టుకుంటా కొట్లాడుకునే ఎక్కువ ఉన్నది. ఇప్పుడు ఎవరో ఫోన్ చేస్తారు. హలో హలో బ్రదర్. ఎవరు నువ్వు అసలు? నన్ను బ్రదర్ అంటావు, నాకు ఫోన్ చేసి ఎవరు? నేను బ్రదర్ శ్రీధర్ని. పొద్దున లతతోటి నువ్వు వచ్చినావు కదా, నువ్వే కదా వచ్చింది. ఓహో నువ్వా? నీకు నా నంబర్ ఎట్లా తెలిసింది? నాకు ఫోన్ చేసినావు? తెలుసుకునుడు ఎంతసేపు బ్రదర్? నేను మీతో మాట్లాడాలి. మీరు ఫ్రీగానే ఉన్నారా? అవునవును ఫ్రీగానే ఉన్నా. సరే బ్రదర్, మీతోటి మాట్లాడాలనే చేసిన. చెప్పు. ఇగో దోస్తులు చూసిర్రా మరి మన వీడియో? ఇక మరి ఆ శ్రీధర్ అయితే రాజుకు ఫోన్ చేసిండు. మరి ఏం మాట్లాడతాడు ఫోన్ చేసి, ఏం కథ అనేది నెక్స్ట్ పాటలో అయితే వస్తుంది దోస్తులు. ఇక నిన్న మేము కోడలు కడుపుతో ఉంటే అత్తకు వచ్చిన గోస సిరీస్ పెట్టలేదు కాబట్టి మార్నింగ్ అది ఎక్కువ లెంత్తో అప్లోడ్ చేసాం దోస్తులు. అందుకే కొంచెం టైమింగ్స్ అనేది షెడ్యూల్ చేంజ్ అయింది. ఒకటేసారి ఒక టైంకి వీడియోస్ పెడితే మళ్ళీ దానికి దీనికి వ్యూస్ రావని ఈ వీడియో 5 PM పోస్ట్ చేస్తున్నాం. రేపటి నుండి యథావిధిగా మన వీడియోస్ టైంకి వస్తూ ఉంటాయి దోస్తులు. మరి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, కామెంట్లు పెట్టుర్రి. అప్పుడప్పుడు ఏదన్నా అర్జెంటు పనులో లేకపోతే ఆరోగ్యం సహకరించపోతేనో వీడియోస్ కొంచెం పెట్టం దోస్తులు. దాన్ని కూడా మీరు అర్థం చేసుకుంటలేరు. మీ ముఖానికి టైంకి వీడియో పెట్టుడే వస్తలేదు, అది ఇది అని మాట్లాడుతున్నారు. అట్లా బాధ అనిపిస్తుంది దోస్తులు. మేము ఖచ్చితంగా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నామా లేదా? ఎప్పుడో ఒక రోజు, నెలలో 2 రోజులో 3 రోజులో మాకు వీలు కాని టైంలోనే మీకు పోస్ట్ పెడుతున్నాం. దానిని కూడా అందరూ నెగిటివ్గా తీసుకుంటున్నారు. కొంతమంది నెగిటివ్గా తీసుకునే వాళ్ళకు ఒకటే మాట చెప్తున్నాం దోస్తులు, మాకు చెయ్యరాని పరిస్థితుల్లో ఉంటే మాత్రమే మేము చేస్తలేము, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాం. ఇక ఉంటాం, సెలవు. మరి తర్వాతటి వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ దోస్తులు.